చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం. దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు. విద్య, విజ్ఞానం, నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు. వాళ్ళని నోరు లేని పశువులుగా, ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరినంతటినీ పాలించేది ఇద్దరు పెద్దలు. ఒకరు సర్పంచి రాఘవయ్య, మరొకరు షావుకారు వెంటయ్య. ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు. ఆయన పసివాళ్ళకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు. పంతులు గారు నాకు చదువుకోవాలందండి, మీరు చదువు చెప్పండి. నేను పాలు కాపని చేయను, పంతులు గారి దగ్గర చదువుకుంటా. మళ్ళీ ఆ మాట అన్నావో ఈ 4 వాయిస్తాను. రాయాదావా? ఏమిటి సీతారు, చదువుకోను అంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని నిన్నే చూస్తున్నా. గూడిపాళ్ళు మాకెందుకు బాబు చదువులు, అవన్నీ పెద్దోళ్ళకి గాని. ఇంట్లో ఉన్న 4 కష్టపడితే గాని మా పొట్టలు గడవు. నేను పంతులు గారి దగ్గర చదువుకుంటానమ్మా. అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా, చదువుకోనియే. చూడు రాము, చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు చెప్తా. అట్లాగే పంతులు గారు. అది తొందరగా ఉట్టేసి ఉతకాల్సిన బట్టలు పట్టరాపో. అమ్మా నేలకెళ్ళి వస్తానే. అట్లాగే తొందరగా రారా. తప్పమ్మాయి గారు, సిఓటి క్యాట్ కాదు కాట్, సిఏటి క్యాట్. రాము నీకు ఇంగ్లీష్ వచ్చా? ఓ రోజు నీ పంతులు గారి దగ్గర చదువుకుంటున్నానుగా. నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్. RAMU రాము. ఈ దాచినపల్లి హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వెధవి, అంట్ల వెధవి పక్కన కూర్చుంటారా? అంటరాని వెధవలా అలా మూలన పడుండగా పలకూర్చు పక్కన కూర్చుంటావు. ఎక్స్ట్రా అక్కడ పడుండకపోతే పాతేస్తాను. పోయి పని చూసుకో. మాస్టారు, గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారా? ఏమిటి రాము, ఏమైంది? మాస్టారు, వాళ్ళు గాలే పిలుస్తారు, మేము గాలే పిలుస్తాం. వాళ్ళు నీళ్లే తాగుతారు, మేము నీళ్లే తాగుతాం. ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు? చెప్పండి మాస్టారు, మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం? ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు. దేవుడు మనుషుల్ని పుట్టించాడు, ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు. ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవని నా నమ్మకం. వెంటయ్య బాబు, ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి. పాత బాకీ కింద జమ కట్టేశాను, మళ్ళీ డబ్బులు తెత్తేనే నూకలు. పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు వేస్తుంది ఆకలి. డబ్బులు లేదే నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటలు నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరినీ కలిపి తింగేస్తాను. వెళ్ళిపోయిన అసలుకి. రాము, పాఠాలు రాశావా? రాశాను మాస్టారు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? మాస్టారు, నాకు అనుమానం. ఏమిట్రా? ఆకలి అందరికీ ఉంటుందిగా, మరి అన్నం అందరికీ ఎందుకుండదు మాస్టారు? చెప్పండి మాస్టారు. అదే, అది దైవ నిర్ణయం బాబు. ఇదిగో బాబా మొదటి ముద్ద, ఇదిగో తిని బావా. అది ఇవాళ ఆదివారం కదా, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త పాఠం చెప్పించుకొస్తాను. అప్పుడు తా గొడ్లను చూస్తుండే. అట్టకి బావా. కొడక గొడ్లను వదిలే చదువు కడతారా? అన్నం మెతురు కంటే అక్షర ముక్క ఎక్కువ తొక్కస తోట్టు కొడక. తొక్కలో తొను నా కొడుకుని ఎరా పని పాటలు మానే చదువు గిదువని తిరిగితే నీ బాబు చేసిన అప్పెవడు తిరుగుతాడరా బచ్చా నా కొడక. గారు చదువుకోవడం తప్ప. ఒక్క అక్షరం మొక్క రాకుండా నన్నే ప్రశ్న వేసేస్తున్నావు రే. ఇంకో 4 రోజులు పోతే ఇట్లా సంగతి చూసేస్తావు. కొట్టకండి, మీ కాళ్ళు కొట్టడం కాదే, మళ్ళీ చదువు గిదువు అన్నారంటే ఆడికి నా చేతుల్లో చావే. బాబు గారు, నా బిడ్డని కొట్టని బాధినట్టు బాధేశారు బాబు గారు. మాస్టారు, నేను పని చేయలేదని కొడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు. నేను చదువుకుంటున్నాను కొట్టారు మాస్టారు. నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టారు? చెప్పండి మాస్టారు, చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు. లేదురా, గుళ్ళో దేవుడు బళ్ళో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు.
అందరిది. నీ ప్రశ్నలు వింటుంటే, నీ మాటలు వింటుంటే, ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని, నీకు ఆ వెలుగబ్బితే నువ్వే 10 మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది. నువ్వు చదువుకోవాలి రాము. బాబు గారు, చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు గారు. అందుకే సీతాలు, రాముని నాతో పట్నం తీసుకెళ్తాను. అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబు గారు, రా రాము, ఇలా కూర్చో. యాది అమ్మని బాగా చూసుకో. నువ్వేం దిగులు పడకు బావా, నీ చదువు కోసం నీ పని అత్త పని నేనే చేస్తాను. రాము రాము. ఏంటమ్మాయి గారు? ఇదిగో పెన్ను. రాము, నువ్వు బాగా చదువుకోవాలి, పరీక్షలని ఈ పెన్ తోటే రాయాలి. అట్లాగా అమ్మాయి గారు. చూడు, ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఒడిసేకు ఏం చేస్తున్నావు? ఊరు మొత్తానికి అందరం సెరవు పేపర్ తెప్పించుకుంటున్నాం. రెండో కంటోడికి తెలియకుండా చదివేసి చింపేస్తున్నాం. దేశం ఎలాగపోతుందో, ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెరా కొడుక్కి తెలియదు. ఇదే బతుకు అనుకుని పాప వాళ్ళు బతికేస్తున్నారు. కరెక్ట్ పెంటయ్య. చూడు మిస్టర్ పెంటయ్య, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ గొర్రెల గుంపును మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? చెబుతా, సొమ్ము చేసుకోవచ్చు, ఈయన పెట్లో దాచుకోవచ్చు. అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారోడు గాని ఇటు చదువుకున్నవాడు గాని ఊళ్ళో అడుగట్టకుండా 1000 కళ్ళతో చూసుకుంటున్నాం. ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ఇనఫ్ పెంటయ్య. ఎనాఫ్ అంటే ఆకలి తినడం లేదని నేను ఊరు సర్పంచిని కనుక స్కూల్ తినేస్తాను, తినేయ్, హాస్పిటల్ తినేస్తాను, తినేయ్, గ్రంథాలయం తినేయ్. తినేస్తాను. ఐ విల్ ఈట్. గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము నువ్వు తినేయి, గ్రామం తాలూకు నాకు వదిలే నేను తినేసి ఏం చేస్తాను? వడ్డీ వ్యాపారం ఉంది కదా, దాంతో జనాన్ని తినేస్తా. గుడ్. సరుకుల వ్యాపారం ఉంది కదా, దాంతో జనం ప్రాణాలు తోడేది. మరీ గుడ్. సారా కొట్టు ఉంది కదా, జనం అక్కడ సారా తాగుతారు, నేను వాళ్ళ రక్తం తాగుతాను. ఇది బాగా గుడ్ అయ్యా. చూడు, ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం, పెరగవలసిన వాళ్ళం, హైట్ కు వెళ్ళవలసిన వాళ్ళం మన ఇద్దరమే. యూ అండ్ మీ. ఎవరెవరు? కమాన్ టెల్ మీ. పొడిసేకు. పెంటయ్య, రాఘవయ్య. దాచినపల్లి హిట్లర్. పెంటయ్య కాదు, చీరలో. అలాగే మిస్టర్ పెంటయ్య, 15 ఏళ్ల క్రితం ఇదే డాబా మీద నేను ఏమిటన్నాను? ఎదగాల్సింది, పెరగాల్సింది, హైట్స్ కు వెళ్లాల్సింది యూ అండ్ మీ అన్నానా? ఇప్పుడు యూ అండ్ మీ అన్నా? ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కరెక్టే. ఊళ్ళో ఉన్న ఎర్రిగోర్లన్నీ మన చేతుల్లో బక్క సిక్కిపోయాయి. మనం మాత్రం బ్రహ్మాండంగా పరిసిపోయాం. అండర్స్టాండ్? అవి మంచం మీద పొరు పట్టుకొచ్చానండి. సొమ్ములు అడిగి పరుపు ఏట్రా? అబ్బే లేదండి, ఇది మా గూడెం పరుపు అండి. గిద్దెడి గింజలు కొలితే చాలు దీనికి. ఏ రోయ్, గూడెం పరుపు అంటున్నావు? ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్దేమో. ఓ పని చేయి, దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఎట్టు. ఏట్రా, అండర్స్టాండా? స్టాండేనండి. అయ్యారా రాఘవయ్య, ఈ ఊళ్ళో మనం ఎలాంటి అదవ పని చేసినా అడిగే నాదుడు లేడు. సి మిస్టర్ పెంటయ్య, ఎదురు అడిగేవాడే కాదు, ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాళ్ళేడు, ఎదురు చెప్పేవాళ్ళేడు. ఎప్పటికీ రాడు.